హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి ఈ రాత్రి దేవునికి వాక్యాన్ని మీతో ధ్యానించడానికి ప్రభు చూపిన కృప కొరకై దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? కుటుంబంలో ఉన్న వారందరూ కూడా సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా ఉన్నారా? మరి ఎక్కడ చూసినా వర్షాలు ఎక్కువైపోయాయి. కొంతమందికి వర్షాలు ఉపయోగమే, కానీ కొంతమందికి వర్షాల ద్వారా పంట పొలాలు నష్టమైపోయాయి. మరి మనం అందరం కూడా ప్రార్థించాలి, ఎటువంటి నష్టం కలగకుండా దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి క్షేమాన్ని దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థించవలసిన అక్కర మన మీద ఎంతైనా ఉన్నది గనక ప్రతి దినము మనం అందరి కొరకు ప్రార్థన చేయడం ఒక క్రైస్తవుని యొక్క ముఖ్య లక్షణమై ఉన్నది. మర్చిపోకండి, నేను మాత్రం క్షేమంగా ఉంటే చాలు అని అనుకోకూడదు. నా తోటి వారు కూడా క్షేమంగా ఉండాలి. ఇదే సహోదరుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను బట్టి మనం అందరం ప్రార్థించాలి. అలా ప్రార్థనలో ముందుకు కొనసాగాలి. అలా ప్రార్థించినప్పుడు దేవుడు మొదటిగా మనలను ఆశీర్వదిస్తాడు, ఆ తర్వాత వారిని కూడా ప్రభు దీవిస్తాడు. గనక ప్రార్థించండి, ప్రభు తప్పక మేలులు జరిగిస్తాడు. ఈ సందేశం వింటున్న మీలో మరి వెంటనే మీ ఫేస్బుక్లో ఉన్న గ్రూపులకి షేర్ చేయండి. వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటారు. వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతుంది. దేవుని వాక్యం ద్వారా హృదయాలు సరిచేయబడతాయి, జీవితాలు మార్చబడతాయి, ప్రవర్తన సరిచేయబడుతుంది, పద్ధతులు మారిపోతాయి, జీవించే జీవన శైలి కూడా మారిపోతుంది. గనక దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్కరికి ఉపయోగం. ఒక మనిషి బ్రతకాలంటే ఆత్మీయంగా దేవుని వాక్యం కావాలి. గనక ఆ వాక్యాన్ని ఇప్పుడు మీరు వింటూ ఉన్నప్పుడే షేర్ చేయండి. అనేకులు వింటారు. దేవుని యొక్క వాక్యం ద్వారా వారు కూడా బలపడతారు. మంచిది. ప్రతిదినం మరి సందేశాలు వింటూ ఉన్నారు. అలాగే రాసి పంపిస్తున్నటువంటి సందేశాలను కూడా చదువుతున్నారు. మీలో అనేకులు సాక్ష్యాలు ఇస్తున్నారు. మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి మరింతగా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మా కొరకు కూడా ప్రార్థించండి. మంచిది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో కూడా రాయబడి ఉంది. అందరూ చూద్దాం దేవుని యొక్క వాక్యాన్ని. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే చూడండి, లేకపోతే నేనే చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు మనలను ఎందుకు పిలిచాడంటే, దేవునితో సహవాసం చేయడానికి దేవుడు మనలను పిలిచాడు. దేవునితో సహవాసం కలిగి ఉంటే, ఆయనతో సహవాసాన్ని కలిగిన ఆ జీవితాన్ని గనక మనం జీవిస్తే, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క పద్ధతులు మన జీవితంలోనికి వస్తాయి. అలాగే మనం ఆయన వలె మార్చబడతాం అనే సంగతి వాస్తవం. మనందరి జీవితంలో సహవాసం చాలా ప్రాముఖ్యం. దేవునితో సహవాసం చేయడం మనం నేర్చుకోవాలి. ప్రతిదినము దేవుని పాద సన్నిధిలో కూర్చొని ఆయనతో సహవాసం చేయడం మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యంతో మనం సహవాసం చేయడం నేర్చుకోవాలి. ఆయనతో మనం సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుందని యోబు గ్రంథంలో కూడా రాయబడి ఉంది. క్రైస్తవులకి, ఆత్మీయులతో సహవాసం చాలా ప్రాముఖ్యం. మొదటిగా దేవునితో సహవాసం ప్రాముఖ్యం. ఆ తర్వాత ఆత్మీయులతో సహవాసం చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో ఎన్నో సహవాసాలు ఉన్నాయండి. కొంతమంది సహవాసాలు కొంతమందిని చెడగొడతాయి. కొంతమంది సహవాసాలు కొంతమందికి దీవెనకరంగా మార్చబడతాయి. మరికొంతమంది సహవాసాలు కుటుంబాన్ని పాడు చేస్తాయి, వ్యక్తిత్వాన్ని పాడు చేస్తాయి,
జీవితాలను నాశనం చేస్తాయి. శరీరంలో ఇదిగో ఇష్టం వచ్చినట్లుగా రోగాలు కలిగేటట్లుగా సహవాసాల ద్వారా కూడా కలుగుతాయి. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే మనం ఎవరితో అంటే వారితో సహవాసం చేయకూడదు. ఇష్టం వచ్చినట్లుగా ఎవరు కనపడితే వారితో సహవాసం చేయకూడదు. అందరూ ఆత్మీయులే కదా అని చెప్పి అందరితో సహవాసం చేయకూడదు. అందరూ ఆత్మీయులు కాదు, కొందరు మాత్రమే ఆత్మీయులు. అందరూ సేవకులు కాదు, కొందరు మాత్రమే సేవకులు. అందరూ విశ్వాసులు కాదు, కొందరు మాత్రమే విశ్వాసులు. గనక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సహవాసం ద్వారా. ఒక ఆత్మీయులతో మాత్రమే సహవాసం చేయాలి. లోకానుసారంగా జీవించే వ్యక్తులతో సహవాసం చేసామనుకోండి, ఆ లోకపు అలవాట్లు మన జీవితంలో కూడా వస్తాయి. వారు చేసే పద్ధతులు మనం కూడా చేయవలసి వస్తుంది. వారు మనల్ని కూడా అలాగూ వారు చేసే దానిలోనికి ఇన్వాల్వ్ చేస్తారు, మనలను కూడా లాగుతారు. అప్పుడు మనం అనుకుంటాం తప్పేముంది, చేస్తే తప్పేముంది, చూద్దాం వెళ్ళి ఏం చేస్తున్నాం అనేటువంటి ఆలోచనలు కలిగి మన తలంపులన్నీ మారిపోతాయి. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం సహవాసం చేస్తే సహవాసం ద్వారా మనకు మేలు కలగాలి. మనం సహవాసం చేస్తే సహవాసం ద్వారా దీవెనలు కలగాలి. మనం సహవాసం చేస్తే ఆ సహవాసం ద్వారా ప్రోత్సహించబడాలి. మనం ఒక వ్యక్తితో సహవాసం చేస్తే ఆ సహవాసం ద్వారా బలాన్ని పొందుకోవాలి. ఒకరితో మనం సహవాసం చేస్తే ఆ సహవాసంలో ఉన్న మేలులు మన జీవితంలోనికి రావాలి. అలాంటి వారితో మనం సహవాసం చేయాలి. కనుక సహవాసం చాలా ప్రాముఖ్యం. ఒంటరిగా ఉన్న వ్యక్తి ఎప్పుడైనా పడిపోతాడు. ఒంటరిగా ఉన్నవాడు పడిపోతే అతన్ని లేపడానికి ఎవరు కూడా ఉండరు. ఒంటరిగా ఉన్న వ్యక్తి, ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి, నేను ఒంటరిగా జీవిస్తాను, నేను ఎవరితో సహవాసం చేయను, ఎవరితో నేను కలవను, ఎవరితో నేను సహవాసంలో ఉండను అనుకునేటువంటి వ్యక్తికి ప్రోత్సాహం ఉండదు, బలం ఉండదు, ధైర్యం ఉండదు. అతడు పడిపోతే లేపడానికి మరొకరు ఉండరు. ఇది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గనక మనందరి జీవితంలో సహవాసం చాలా ప్రాముఖ్యం. ఎవరితో మనం సహవాసం చేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. ఆత్మీయులతో మనం సహవాసం చేయాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మీయులుగా ఉన్న ఒక వ్యక్తి వ్యభిచారం చేసే వారితో సహవాసం చేయవచ్చునా? ఆత్మీయంగా ఉన్న ఒక వ్యక్తి సారాయి త్రాగే వారితో సహవాసం చేయవచ్చునా? ఆత్మీయంగా ఉన్న ఒక వ్యక్తి సినిమాలు డ్రామాలు చూసే వారితో సహవాసాలు చేయవచ్చునా? ఆత్మీయంగా ఉన్న ఒక వ్యక్తి లంచాలు తీసుకునే వారితో సహవాసం చేయవచ్చునా? ఆత్మీయంగా ఉన్న ఒక వ్యక్తి వడ్డీ వ్యాపారాలు చేసే వారితో సహవాసాలు చేయవచ్చునా? ఆత్మీయంగా ఉన్న ఒక వ్యక్తి లోకానుసారంగా ప్రవర్తించే ప్రవర్తనలన్నీ కుటుంబాల్లో కనబడుతుంటే అటువంటి వారితో మనం సహవాసం చేయవచ్చునా? ఒకవేళ మనమే గనక అటువంటి వారితో సహవాసం చేస్తే వారిలో ఉన్న లక్షణాలు మనలోనికి వస్తాయి. మనలో ఉన్న లక్షణాలు వారిలోనికి వెళ్తాయి లేదో తర్వాత సంగతి. కానీ ఎక్కువగా చెడు ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తాయి. అందుకే సామెత ఉంది, చాలామంది చెప్తూ ఉంటారు, ఒక 6 నెలలు ఒకరితో ఒకరు సహవాసం చేస్తే ఇతనిలో ఉన్న లక్షణాలు వారిలోకి వస్తాయి, వారిలో ఉన్న లక్షణాలు ఇతనిలోనికి వస్తాయి. ఉదాహరణకి ఒక మంచివాడు ఉన్నాడు ఆత్మీయంగా, మరొక చెడ్డవాడు ఉన్నాడు లోకంలో బ్రతికేటట్లుగా అన్ని అలవాట్లు ఉన్న వ్యక్తి. వీరిద్దరూ సహవాసం చేస్తున్నారనుకోండి. ఒక 6 నెలలు సహవాసం చేస్తే మంచివాడు చెడ్డవానిగా మారిపోయేదానికి ఎంతైనా ప్రమాదం ఉంది. కానీ మంచివాడు చెడ్డవానిగా మారిపోతాడు, కానీ చెడ్డవాడు మంచిగా మారడానికి కాస్త సమయం పడుతుంది. ఎక్కువగా చెడు ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. చెడు అనేటువంటి పదానికి మనిషి అనేకులు చెవులు కాసుకొని వింటూ ఉంటారు. మంచి చెప్తే ఎవరు వినరు, కానీ చెడు ఎక్కువగా మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది. గనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఒకవేళ క్రైస్తవునిగా ఉండి మందిరానికి వెళ్తూ ఎవరితో సహవాసం లేకుండా జీవిస్తూ ఉన్నావా? మీ సేవకులతో సహవాసం లేకుండా జీవిస్తున్నారా? మీ సంఘంలో ఆత్మీయంగా ఉన్న వారితో సహవాసం లేకుండా జీవిస్తూ ఉన్నారా? దయచేసి సహవాసము చాలా ప్రాముఖ్యం. ఒంటరిగా ఉండవద్దు. సహవాసం మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యం. ఆ సహవాసము ద్వారా దేవుడు మనలను దీవిస్తాడు.
సహవాసం కలిగి ఉంటే ఏమవుతుంది, సహవాసంలో నుంచి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఈ 2 విషయాలు నేను ఈ రాత్రి త్వరగా చెప్పి ముగిస్తాను. దయచేసి ఈ సందేశం వింటున్న మీరు అనేకులకి షేర్ చేయండి, వారు కూడా దేవునికి వాక్యాన్ని వింటారు. సహవాసంలో ఉంటే మనకేం కలుగుతుంది, సహవాసాన్ని విడిచిపెడితే మనకేం కలుగుతుంది, ఈ 2 మాటలు ఈ రాత్రి మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో అబ్రాము ఉన్నాడు. దేవుడు అతన్ని పేరు పెట్టి పిలిచాడు. నేను నీకు చూపించే ప్రాంతానికి రా, నీ ఇంటిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు. ఆదికాండం 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం. దేవుడు అబ్రాముతో మాట్లాడతాడు. నీ స్వజనులను విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి, నీ రక్త సంబంధికులను విడిచిపెట్టి, నీ ఇంటిని విడిచిపెట్టి, నీ ఊరును విడిచిపెట్టి రా అంటాడు దేవుని సేవకి. దేవుడు అబ్రాముతో మాట్లాడతాడు. అందరిని విడిచిపెట్టి రమ్మంటాడు. సరే, అబ్రాముకి అప్పటికే పెళ్ళయింది, వివాహం అయ్యింది. అబ్రాము తన భార్యను తీసుకొని బయలుదేరాడు. అబ్రహాముతో పాటు లోతు కూడా వచ్చాడు. అబ్రహాముతో లోతును కూడా వెంట పెట్టుకొని అబ్రహాము వచ్చేశాడు. చాలామంది వచ్చారు, కానీ ఒకసారి లోతు గురించి మనం ఆలోచన చేద్దాం. అబ్రహాము లోతును కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. లోతు అబ్రహాముతో కూడా వచ్చాడు. లోతు ఎవరు అంటే అబ్రహాము అన్న కొడుకు లోతు, అంటే బాబాయ్ వరుస అవుతాడు లోతు. లోతును కూడా వెంట పెట్టుకొని వచ్చాడు అబ్రహాము. దేవుడు అబ్రహాముకు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. లోతు కూడా అక్కడే ఉన్నాడు. అబ్రాము ఏమి తింటే లోతు కూడా అదే తిన్నాడు. అబ్రహాము ఎక్కడ నివసిస్తే లోతు కూడా అక్కడ నివసించాడు. అబ్రహాముకి దేవుడు గొర్రెలిస్తే లోతు కూడా దేవుడు గొర్రెలిచ్చాడు. అబ్రహాముకు ఏది ఇచ్చినప్పటికీ లోతుకు దేవుడు అదే ఇచ్చాడు. అబ్రహాముకు పనివాళ్ళని ఇస్తే లోతుకు పనివాళ్ళను కూడా ఇచ్చాడు. అబ్రహాముకు సంపద ఇస్తే లోతుకు సంపదనిచ్చాడు. ఒక్క మాటలు చెప్పాలంటే దేవుడు అబ్రహాముకు ఏది ఇచ్చినప్పటికీ, ఏది ఇచ్చినా అదే లోతుకు కూడా ఇచ్చాడు. అర్థమవుతుందండి? అబ్రహాముకు ఏదైతే ఇచ్చాడో లోతుకు కూడా అదే ఇచ్చాడు దేవుడు. కారణం ఏమిటంటే దేవుడు పిలిచాడు అబ్రహామును, కానీ అబ్రాము మాత్రం లోతును వెంట పెట్టుకొని వచ్చాడు. అబ్రాము లోతుతో ఉన్నాడు, లోతు అబ్రహాముతో పాటు ఉన్నాడు. అబ్రహాము విడిచిపెట్టలేదు, అబ్రహాము సహవాసంలో ఉన్నాడు. లోతు ఆత్మీయుడేం కాదు. అంతవరకు లోతు గురించి మనం ఎక్కడ వాక్యంలో చదవం. కారణం ఏంటంటే అబ్రహాము మాత్రం దేవుని మీద దృష్టిని కలిగి ఉన్నవాడు. అబ్రహాము మాత్రం దేవుని చూడాలనుకున్న వ్యక్తి. అబ్రహాము మాత్రం దేవుడు ఉన్నాడు, నేను ఆయన చూడాలి అని ఒక ఆశ కలిగి ఉన్న వ్యక్తి. అంతవరకు లోకంలో బ్రతికిన వ్యక్తి. అంతవరకు అవి చేసుకొని అవి బొమ్మలు చేసుకొని అమ్ముకునే వ్యక్తి లోతు. కానీ అబ్రహాము జీవితంలో నేను చేసేది ఇది కాదు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఎవరు ఉన్నారు, ఆయన నేను కనుగొనాలి అని అబ్రహాము ఆశతో ఉన్నటువంటి వ్యక్తి. అయితే అబ్రాహామును దేవుడు పిలిచాడు. గమనించండి, అబ్రహామును మాత్రమే పిలిచాడు కానీ తన కుటుంబస్తులను పిలవలేదు. అబ్రహామును మాత్రమే పిలిచాడు కానీ అన్నదమ్ములను పిలవలేదు. అబ్రహామును మాత్రమే పిలిచాడు కానీ వారిని వీరిని వెంట పెట్టుకొని రమ్మని చెప్పలేదు. కానీ అబ్రహాము అయితే లోతును వెంట పెట్టుకొని వచ్చాడు. లోతు కూడా అబ్రహాముతో పాటు ఉన్నాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదం లోతుకు కూడా ఇచ్చాడు. కారణం ఏంటంటే లోతు అబ్రహాముతో సహవాసం కలిగి ఉన్నాడు కనుక. అబ్రహాము కలిగి ఉన్నటువంటి దేవుని గూర్చిన జ్ఞానం లోతు కూడా సంపాదించుకున్నాడు. అబ్రహాము కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క ఆ శక్తి, ఆ ప్రభావం, ఆ గొప్పతనం లోతు కూడా తెలుసుకున్నాడు గనక అబ్రహాము ఆరాధించే దేవుణ్ణి లోతు కూడా అబ్రహాము ద్వారా ఇదిగో నేర్చుకోవడం జరిగింది. లోతు అబ్రహాముతో సహవాసంలో ఉన్నాడు గనక
అబ్రహాముతో పెన వేసుకొని ఉన్నాడు గనక, అబ్రహాముతో ఉండి జీవిస్తూ ఉన్నాడు గనక, అబ్రహాము ఒక ఆత్మీయుడు, దేవుని ప్రత్యక్షంగా ఇదిగో ఆయన స్వరాన్ని వినినటువంటి వ్యక్తి గనక, ఒక ఆత్మీయునితో లోతు సహవాసంలో ఉన్నాడు గనక ఆత్మీయుని ద్వారా లోతుకి ఆశీర్వాదం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతున్నాయండి? అబ్రహాము ఆత్మీయుడు గనక, ఆత్మీయునితో లోతు సహవాసంలో ఉన్నాడు గనక, ఈ ఆత్మీయుతో సహవాసం కలిగి ఉన్నటువంటి వ్యక్తిని కూడా దేవుడు దీవించాడు, లోతుని. అది సహవాసంలో చాలా ప్రాముఖ్యం. మనం చేసే సహవాసం, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? సేవకులతో సహవాసం చేస్తే సేవకుల ద్వారా దేవుడు మనలను దీవిస్తాడు. ఒక ఆత్మీయులతో సహవాసం చేస్తే, ఆత్మీయులు మన కొరకు ప్రార్థన చేస్తే ఆ ఆత్మీయుల ద్వారా దేవుడు మనలను దీవిస్తాడు. ఒక లోకంలో ఉన్న వ్యక్తితో సహవాసం చేస్తే, వ్యభిచారణ చేసే వారితో సహవాసం చేస్తే, త్రాగే వారితో సహవాసాలు చేస్తే, అవి ఇవి నామకార్థమైనవన్నీ కూడా చేసే వారితో సహవాసం చేస్తే వారిలో ఉన్న లక్షణాలు మనలోనికి వస్తాయి. దేవుని దీవెనలు వారిలో కనపడవు, వారితో సహవాసం చేసే మనకు కూడా కనపడవు. అది అబ్రహాముతో లోతు సహవాసంలో ఉన్నాడు గనక లోతును కూడా దేవుడు దీవించాడు. ఒకసారి ఇది ప్రధానమైన కారణం. ఆత్మీయులతో మనం సహవాసం చేస్తే మనం ఆశీర్వదించబడతాం. లోతు అబ్రహాముతో సహవాసంలో ఉన్నాడు గనక అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదించబడ్డాడు. అబ్రహామును బట్టి లోతుకు దేవుడు అన్ని ఇచ్చాడు. అబ్రహామును బట్టి లోతుకు సమస్తాన్ని ఇచ్చాడు. అబ్రహామును బట్టి లోతుకు ఏ కొదవ లేకుండా దేవుడిచ్చాడు. అబ్రహాముకి ఏదైతే ఇచ్చాడో లోతుకు కూడా అదే ఇచ్చాడు. కారణం సహవాసం. సహవాసం ద్వారా లోతు ఆశీర్వదించబడ్డాడు. అన్నీ కలిగి ఉన్నాడు. దేవుని ద్వారా అన్నీ సంపాదించాడు. ప్రతిదీ కూడా అబ్రహాములాగా ఇతడు కూడా హెచ్చింపబడ్డాడు. ఒకసారి అబ్రహాము పనివాళ్ళు, లోతు పనివాళ్ళు గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళారు. ఈ అబ్రహాము పని వాళ్ళకి, లోతు పని వాళ్ళకి గొడవ కలిగింది. గొడవ జరిగింది. మాట వచ్చి ఒకరికొకరు అరుచుకున్నారు. అప్పుడు లోతు అంటాడు, ఇదిగో బాబాయ్, నీ పని వాళ్ళు నా పని వాళ్ళు ఇద్దరు గొడవ పడ్డారు. అందుకని మనం ఏం చేద్దాం? ఒక ఆలోచన చేద్దాం. నీకు నాకు ఆస్తి విస్తరించింది. నీకు నాకు ఆస్తి విస్తరించింది గనక ఇక్కడే ఉండి పోట్లాడే దానికంటే, ఇక్కడే ఉండి గొడవలు పడుకునే దానికంటే మరి వేరైపోతే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన కలిగింది. వాక్యంలో రాయబడింది, ఒక ఆలోచన కలిగింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, పని వాళ్ళ నుంచి గొడవ మొదలైతే అది మన దగ్గరికి వస్తుంది. అందుకని నీవు నేను క్షేమంగా ఉండాలంటే ఒకరికొకరు వేరే పోదాం అంటాడు అబ్రాము కూడా. కొన్నిసార్లు పిల్లలు గొడవ పడితే ఆ పిల్లల గొడవ పెద్దల దాకా వస్తుంది. అవునా కదా? పిల్లల దాకా వెళ్ళదు. మనం ఏమనుకోవాలి? పిల్లలు కదా, పిల్లలు సహజంగా గొడవలు పడుతూ ఉంటారు. పిల్లలు అరుచుకుంటూ ఉంటారు. చాక్లెట్లు ఇవ్వకపోతే కొట్లాడుకుంటారు, బిస్కెట్లు ఇవ్వకపోతే కొట్లాడుకుంటారు. పిల్లలు ఒకరికొకరు అరుచుకుంటారు గనక వారి కొట్లాటల్లో పొరపాటున పిల్లలు ఒకరిని ఒకరు దొబ్బుకుంటారు. పిల్లల్ని ఒకరికొకరు తోసుకుంటారు గనక ఆ తోసుకోవడంలో కింద పడతారు గనక ఏదో కొంచెం గాయం అవుతుంది. ఆ గాయాన్ని మనం చూసి మనం ఏమి చేస్తామంటే పిల్లల జోలికి వెళ్ళము, పిల్లల్ని ఏమనము కానీ పెద్దల జోలికి వెళ్తాం. ఇది సహజంగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, కింద పడతారు, కాళ్ళు దొక్కపోతాయి, అవి అయిపోతాయి, పిల్లలు కదా అని మనం అనుకోం. మనం ఏం చేస్తాం? ఆ పిల్లల గొడవ కాస్త పెద్దల దాకా వెళ్తుంది. పెద్దల దాకా వెళ్ళిన గొడవ పోలీస్ స్టేషన్లకు వెళ్తాయి. పోలీస్ స్టేషన్లకు వెళ్ళిన గొడవ చివరికి పగలు కక్షలు పంతాలకి చోటిచ్చి ఒకరికొకరు తలలు కూడా పగలు కొట్టుకుంటారు. ఈ అబ్రహాము పనివాళ్ళు, లోతు పనివాళ్ళు, వీరి ద్వారా గొడవ వచ్చేది. వీరు అనుకున్నారు, వారి నుంచి మొదలైన గొడవ మన దగ్గరికి రాకుండా ఉండాలంటే మనం వేరైపోతాం అంటాడు అబ్రాము మరియు లోతు. బాగా గమనించండి. లోతు సరే అబ్రాం చెప్పాడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు ఏ ప్రాంతానికైనా వెళ్ళు, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరికి వెళ్తాను,
నువ్వు దక్షిణకి వెళ్తే నేను ఇటు వెళ్తాను అని ముందు అబ్రహాము లోతుకు అవకాశం ఇచ్చాడు. నువ్వు ఒక స్థలాన్ని చూసుకో, ముందు నువ్వే వెళ్ళు, నువ్వు ఏం కోరుకుంటావో ఆ స్థలానికి నువ్వు వెళ్ళు, నువ్వు కోరుకున్న స్థలంలో నేను ఉండను అని అబ్రహాము లోతుకి అవకాశం ఇస్తాడు. అప్పుడు లోతు అన్నీ చూసి దూరంగా ఇదిగో పచ్చగా కనపడుతున్న సొదొమ గొమొర్రా కనబడింది. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా కనబడ్డాయి లోతుకి. దూరపు కొండలు నునుపు అని మొత్తం మీద భలే చెప్పారు సామెత. దగ్గర ఉన్న వాళ్ళు కనబడరు కానీ దూరంగా ఉన్న వాళ్ళే కనపడుతూ ఉంటారు. అందుకే దూరపు కొండలు నునుపు. అక్కడికి వెళ్తే కానీ అర్థం కాదు వారు చేసే భక్తి, వారు చేసే సేవ, వారు చేసే ప్రవర్తనలు. లోతుకి దూరంగా ఉన్న ఆ సొదొమ గొమొర్రా పచ్చగా కనపడింది. మరి ఈయన కళ్ళు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ఆ సమయంలో నేను అక్కడికి వెళ్తాను అని లోతు వెళ్ళాడు. కానీ అబ్రహాము మాత్రం లోతు ఒక స్థలానికి వెళ్తే నేను మరొక స్థలానికి వెళ్తానని చెప్పినటువంటి అబ్రహాము ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సంగతి మరొకసారి నేను చెప్తాను. అబ్రహాము మాత్రం అక్కడే నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు తర్వాత నేను చెప్తాను. ప్రభు చిత్తమైతే లోతు వెళ్ళాడు. లోతు సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి శత్రువులు వచ్చి లోతు ఆస్తిని తీసుకెళ్తారు, భార్యని తీసుకెళ్తారు, పిల్లల్ని తీసుకెళ్తారు. లోతు భార్యని, పిల్లల్ని, మిగిలిన వారందరినీ తీసుకెళ్తారు. అప్పుడు అబ్రహామే వచ్చి వారితో మాట్లాడి విడిపిస్తాడు లోతు సంతానాన్ని కూడా, లోతు కలిగిన ఆస్తి అంతటినీ కూడా. రెండవసారి లోతు ఆ పట్టణంలో నివసించడం ద్వారా ఇదిగో ఆ పట్టణస్థులు ముందే చెడిపోయిన వాళ్ళు గనక ఆ పట్టణంలో ఉన్న ప్రతిదీ కూడా కాలిపోయింది. బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఆది కాండంలో ఇక్కడ 2 విషయాలు జరిగాయి. ఒకటి, లోతు అక్కడికి వెళ్ళడం ద్వారా మొదటిగా వేరే దేశం వాళ్ళు ఏం చేశారంటే పరాయి వాళ్ళు లోతు కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని ఎత్తికెళ్ళారు. ఈ సంగతి అబ్రహాముకు వచ్చి చెప్పారు. అప్పుడు అబ్రహాం వెళ్ళి వారితో మాట్లాడి లోతు కలిగి ఉన్న సమస్తాన్ని విడిపించాడు. రెండవదిగా లోతు కలిగి ఉన్న ప్రతిదీ కూడా కాలిపోయింది. తన భార్య కూడా ఉప్పు స్తంభమైపోయింది. ఈ రెండు సందర్భాల్ని మన వాక్యంలో చూడగలుగుతాం. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం సేవకులతో సహవాసాన్ని విడిచిపెట్టినప్పుడు, సంఘముతో సహవాసాన్ని విడిచిపెట్టినప్పుడు, దైవజనులతో సహవాసాన్ని విడిచిపెట్టినప్పుడు, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టినప్పుడు మనం సంపాదించింది, దేవుడు మనకిచ్చింది, అది మన దగ్గర నిలవదు అనే సంగతి వాస్తవం. ఆ తర్వాత మన దగ్గర ఉన్నది అది ఎవరి చేతికి చిక్కుతుందో కూడా తెలియని పరిస్థితులు. అబ్రహాం చెప్పాడు, నువ్వు ఒక స్థలానికి వెళ్ళు అన్నాడు. అప్పుడు లోతు ఏమని చెప్పాలి? లోతు ఏమని చెప్పాలి? మన పని వాళ్ళు ఏదో గొడవ పడితే మనం ఎందుకని విడిపోవాలి? మన పని వాళ్ళు ఏదో చిన్న దానికి అరుచుకుంటే మనం ఎందుకు విడిపోవాలి? వాళ్ళని పిలుద్దాం, వాళ్ళకి బుద్ధి చెప్తాం. రే, ఇక మీదట అలా చేయకూడదు, పెద్దల్ని గౌరవించాలి, అలా చేస్తే మిమ్మల్ని పనిలో నుంచి తీసివేస్తాను, మీరు వెళ్ళిపోండి అని మనం చెప్తాం అని చెప్పాలి లోతు. అవునా కదా? బాబాయ్, నిన్ను విడిచిపెట్టి నేనెక్కడికి వెళ్తాను? ఈరోజు నేను ఇదంతా సంపాదించానంటే, ఇదంతా నేను పొందుకున్నానంటే, ఈరోజు ఇంత గొప్పగా ఆశీర్వదించబడ్డానంటే, ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నానంటే, సమస్తాన్ని నేను కలిగి ఉన్నానంటే అది కేవలం నీ ద్వారా మాత్రమే కలిగింది. నాకు నీతో నేను ఉండడం ద్వారా కలిగింది, నీతో సహవాసంలో ఉండడం ద్వారా కలిగింది. నీతో సహవాసంలో ఉండడం ద్వారా ప్రభు నిన్ను బట్టి నన్ను హెచ్చించాడు. నీతో సహవాసంలో ఉండడం ద్వారా ప్రభు నిన్ను చూసి నాకు నేర్పించాడు. నేను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా ప్రభు చేశాడు. నన్ను కూడా నీతిమంతుడిగా మార్చాడు. అందుకని నీ ద్వారా సమస్తం కలిగింది గనక నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను అని లోతు చెప్పాలి. కానీ లోతు చెప్పలేదు. వెళ్ళిపోదామంటే హ్యాపీగా వెళ్ళిపోదాం అన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీవైనా నేనైనా ఎవరి ద్వారా ఆశీర్వదించబడ్డాం? మొదటిగా దేవుడు, ప్రతి ఒక్కరికి దేవుడు లేకుండా ఎవరు కూడా ఈ ప్రపంచంలో బ్రతకలేరు, బ్రతకరు, ఆశీర్వదించబడలేరు, ఆశీర్వాదాన్ని పొందుకోలేరు, ఇంత ముద్ద అన్నం కూడా తినలేరు. మొదటిగా దేవుడు,
మనం ఎవరి ద్వారా ఆశీర్వదించబడ్డాం? రెండవదిగా, మనం ఆశీర్వదించబడ్డానికి కారకులు ఎవరు? మీ సంఘానికి వెళ్తున్నటువంటి మీ దైవజనులు. ఆయన మీ కొరకు ప్రార్థన చేశారు, ఆయన మీ కొరకు కన్నీరు విడిచారు, ఆయన మీ కొరకు అంగలార్చారు. మీ క్షేమ నిమిత్తమై, మీ ఆశీర్వాద నిమిత్తమై, మీ రక్షణ నిమిత్తమై, నీవు చేసిన పాపము నుంచి విడుదల పొందుకొని పశ్చాత్తాపపడి దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవాలని ఆయన నీ కొరకు కన్నీరు విడిస్తే, ఈరోజు నీ సంఘ సహవాసాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావంటే కాలిపోయేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అనే సంగతి వాస్తవం. మన సహవాసం ఎవరితో? మనం ఏ సహవాసం ద్వారా ఆశీర్వదించబడ్డాం? ఎవరి సహవాసం ద్వారా దీవెనలు పొందుకున్నాం? ఎవరి సహవాసం ద్వారా హెచ్చించబడ్డాం? ఎవరి సహవాసం ద్వారా ఆశీర్వదించబడి ఈరోజు ఉన్నతమైన స్థానంలో బ్రతికాం? ఓసారి దైవజనులు జైపాలయ్య గారు ఒక మాట చెప్పారు, నాకు చాలా బాధ కలిగింది. దైవజనులు ఏం చెప్పారంటే, కొంతమంది ఆయన మందిరానికి వచ్చే వాళ్ళు మానుకున్నారంట, విశ్వాసులు. ఎందుకు మానుకున్నారంటే, కారు పెట్టుకునే పార్కింగ్ లేక మానుకున్నారట. దేనికోసం అండి? కారు పార్కింగ్ చేసుకోవడానికి అయ్యగారు మందిరం దగ్గర లేకపోతే కారు పార్కింగ్కి కష్టమైపోతుందని ఆ మందిరానికి వెళ్ళడం మానుకున్నారట. ఈరోజు ఆ కారు పార్కింగ్ పెట్టేదానికి లేదు అన్న వాళ్ళు సైకిల్ కూడా లేదంట. గతంలో దీన స్థితిలో ఉన్నారట. సైకిల్ వేసుకుని వచ్చే స్తోమత కూడా లేదట. నడుచుకుంటూ వచ్చేవాళ్ళంట మందిరానికి. కానీ సైకిల్ నుండి స్కూటర్ వచ్చి కారు వచ్చేసరికి కారు పార్కింగ్కి లేదని సహవాసాన్ని విడిచిపెట్టారట. అయ్యగారు చెప్పారు, నేను స్వయంగా విన్నాను. ఎంత బాధాకరం! మన జీవితంలో మనం సహవాసం ఎవరి ద్వారా ఆశీర్వదించబడి, ఏ సహవాసం ద్వారా హెచ్చించబడ్డా? నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి సేవకులతో సహవాసం ఉండాలి. ముందు దేవునితో ఉండాలి, ఆ తర్వాత సేవకులతో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. కొంతమంది విడిచిపెడతారు. పాట ఇవ్వకపోతే విడిచిపెడతారు, ఆయన పేరు చెప్పకపోతే విడిచిపెడతారు, మందిరంలో అవి ఇవి ఇవ్వకపోతే విడిచిపెడతారు, ఏదైనా పొరపాటున తప్పుగా అనుకుని సహవాసాన్ని విడిచిపెడతారు. ఇటువంటి వారి జీవితాలు ఏమైపోతాయి చివరికి అంటే పతనానికి దారితీస్తాయి. లోతు అనవలసింది, నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాను? నీ ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను కదా. దేవుడు నిన్ను పిలిస్తే నన్ను కూడా వెంట పెట్టుకొని వచ్చావు కదా. నేను కూడా వస్తానంటే కాదనకుండా రమ్మని చెప్పావు కదా. ఈరోజు ఈ స్థితి నీదే కదా. నేను ఇంత అన్నం తింటున్నానంటే అది కేవలం కారణం నీవే కదా. వాళ్ళు గొడవ పడితే నీకు నాకు మధ్యలో ఏంటి? అందుకని నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అని చెప్పవలసింది లోతు. చెప్పకుండా ఏం చేశాడంటే స్వేచ్ఛను కోరుకున్నాడు. స్వేచ్ఛను కోరుకొని ఇదిగో సొంతంగా బ్రతకాలని ప్రత్యేకించబడి ఇదిగో నేనేంటో చూపించుకుందామని సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు. స్వేచ్ఛను కోరుకొని ఇదిగో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సహవాసం చాలా ప్రాముఖ్యం. మీ సంఘంతో సహవాసాన్ని కలిగి ఉన్నారా? ఇదిగో మీ దైవజనులతో సహవాసాన్ని కలిగి ఉన్నారా? ఎవరితో మన సహవాసాన్ని కలిగి ఉన్నాం? ఎవరి సహవాసం ద్వారా ఆశీర్వదించబడ్డాం? ఎవరి సహవాసం ద్వారా హెచ్చించబడ్డాం? ఎవరి సహవాసం ద్వారా ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో జీవిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఆ సహవాసం ఏమైపోయింది? సహవాసం ఏమైపోయిందంటే మ్యాజిక్ చేసే వారితో సహవాసం పెరిగిపోయింది. కన్నీరు విడిచే దైవజనులతో సహవాసం లేదు. నీకు రక్షణను కల్పించిన దైవజనులతో సహవాసం లేదు. నిన్ను ఆత్మీయ స్థితిలో నడిపించిన దైవజనులతో సహవాసం లేదు. నీ కొరకు కన్నీరు విడిచి అంగలార్చిన దైవజనులతో సహవాసం లేదు. నీవు అర్ధరాత్రి ఫోన్ చేసినా, అయ్యా నేను పలాని స్థితిలో ఉన్నానని చెప్పినప్పుడు నీ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చిన నీ దైవజనులతో సహవాసం లేదు. కానీ ఈరోజు మ్యాజిక్ భక్తి చేసే వారితో నీ సహవాసం అయిపోయింది. ఇదేనా మనం కలిగి ఉన్న సహవాసం? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆశీర్వదించబడాలంటే సహవాసం చాలా ప్రాముఖ్యం. ఆ సహవాసంలో ఆశీర్వదించబడి ఈరోజు ఆ సహవాసాన్ని విడిచిపెట్టారా? దయచేసి విడిచిపెట్టకండి. అది మన క్షేమ స్థితి కాదు. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించండి. లోతు అబ్రహాముతో సహవాసంలో ఉన్నంత కాలము ఆశీర్వదించబడ్డాడు. ఏ లోటు లేదు.
ఏ కొదవలు లేవు, ఏ దుఃఖము లేదు, ఏ చింత లేదు. ప్రతిదీ దేవుడిచ్చాడు. ఎప్పుడైతే అబ్రహాము సహవాసాన్ని లోతు విడిచిపెట్టాడో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఉన్న భార్యను పోగొట్టుకున్నాడు. చివరికి తన పిల్లలు అపవిత్రమైన కార్యాన్ని చేసి ఇదిగో బైబిల్ గ్రంథంలో అసహ్యమైన వ్యక్తిగా కనబడ్డాడు లోతు. ఈరోజు మన సహవాసం ఎవరితో ఉన్నది? మన సహవాసం ఎవరితో చేస్తున్నాం? మన సహవాసం ఎవరితో కలిగి మన ప్రవర్తన జీవిస్తున్నాం? ఈ రాత్రి ఒక తీర్మానం చేయండి. సహవాసాన్ని విడిచిపెట్టకండి. సహవాసంలో ఉండండి. సహవాసంలో ఉంటే మేలు పొందుకుంటాం. సహవాసంలో ఉంటే బలం పొందుకుంటాం. సహవాసంలో ఉంటే హెచ్చరించబడతాం. సహవాసంలో ఉంటే గద్దించబడతాం. సహవాసంలో ఉంటే మంచి మార్గం ఏమిటో చెడు మార్గం ఏమిటో తెలుస్తుంది. సహవాసంలో ఉంటే ప్రోత్సహించబడతాం. సహవాసంలో ఉంటే ధైర్యంగా జీవించగలుగుతాం. నాకేంటి, ఇదిగో పలాని వాళ్ళు ఉన్నారు అనేటువంటి ధైర్యం కలుగుతుంది. కనుక ఈ రాత్రి సహవాసాన్ని విడిచిపెట్టక, సహవాసంలో నుంచి దూరం అయిపోతే తిరిగి మళ్ళీ పశ్చాత్తాపపడి సహవాసాన్ని కలిగి ఉండండి. దేవునితో సంబంధాన్ని ముందు కలిగి ఉండండి. ఆ తర్వాత ఆత్మీయులతో, మీ దైవజనులతో, ఆత్మీయులతో సహవాసాన్ని కలిగి ఉండండి. ప్రభు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పోగొట్టుకున్న ఇదిగో ఆ సంతోషాన్ని తిరిగి మళ్ళీ పొందుకునేదానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి సహవాసం చాలా ప్రాముఖ్యం. ఒంటరిగా ఉండకండి. ఒంటరిగా ఉన్నవాడు పడిపోతాడు. ఒంటరిగా ఉన్నవాడు పడిపోతే అతన్ని లేపడానికి ఎవరు ఉండరు. ఒంటరిగా ఉన్నవాడు పడిపోతే అతనికి చేయి చాపే వాళ్ళు ఎవరు కనబడరు. ఒంటరిగా ఉన్నవాడు పడిపోతే ఇదిగో అతని బలపరిచే వాళ్ళు ఎవరు ఉండరు. ఒంటరిగా ఉన్నవాడు ఏ రోజుటికైనా పడిపోతాడు. ఈ రోజుటికి కనబడుతూ ఉండవచ్చు, ఈ రోజు నిలబడుతున్నాను అని అనుకోవచ్చు, కానీ ఒక దినాన ఆ ఒంటరి జీవితం అది క్షేమం కాదు, పడిపోయే అవకాశం ఎంతైనా ఉన్నది. గనక ఒంటరిగా ఉండకండి, సహవాసంలో ఉండండి. మంచి సంబంధాన్ని కలిగి ఉండండి. ముందు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండండి. ఆ తర్వాత దైవజనులతో సహవాసాన్ని కలిగి ఉండండి. సంఘముతో సహవాసాన్ని కలిగి ఉండండి. ఆత్మీయులతో సహవాసాన్ని కలిగి ఉండండి. లోకంలో ఉన్న వారితో సహవాసాన్ని విడిచిపెట్టండి. మాట్లాడండి, కనబడితే మాట్లాడండి, పలకరించండి. అంతేకాని వారు చేసింది మాత్రం చేయకండి. ఇంతవరకు చెడు సహవాసాల ద్వారా జీవితంలో నష్టపోయారా? సంఘానికి వస్తున్నప్పటికీ సంఘంలో కూడా సంఘాన్ని చెడగొట్టే వ్యక్తులు ఉంటారు. వారి మాటలు విని నీ సహవాసం నుంచి విడిపోయావా? సంఘంలో వస్తున్న వాళ్ళు, సరిపోని వాళ్ళు, బాగుపడితే చూస్తూ ఓర్వలేని వాళ్ళు, వారి మాటలు విని నీ దైవజనునికి దూరం అయిపోయావా? నీ మంచి సంఘానికి దూరం అయిపోయావా? ఆత్మీయ స్థితిలో నుంచి పడిపోయావా? ఆత్మీయ స్థితిలో నుంచి దూరం అయిపోయావా? ఈ రాత్రి తిరిగి మళ్ళీ పశ్చాత్తాపపడండి. ఎవరి మాటలు వినకండి, దేవుని మాట వినండి, దైవజనుల మాట వినండి. మరి ముఖ్యంగా వాక్యం ఉంది, వాక్యాన్ని చదవండి. ప్రభు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి సహవాసం గురించి విన్నాం. ఈ రాత్రి నుంచి మంచి సహవాసంలో ముందుకు నడుద్దాం. మీరు కూడా అలాగే తలలుంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి మరొకసారి తేటగా మాతో మాట్లాడినందుకై స్తోత్రం. నిజమే, సహవాసం చాలా ప్రాముఖ్యం. మమ్ములను మీరు ఎందుకు పిలిచారంటే మీతో సహవాసం చేయడానికి పిలిచారు. మీతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ధైర్యంగా జీవించగలుగుతాం. అయితే మా జీవితాల్లో మీరు మాకిచ్చినటువంటి ఆత్మీయులు, దైవజనులతో, ఆత్మీయులతో మేము సహవాసం కలిగి ఉంటే ఆశీర్వదించబడతాం. లోతు అబ్రాహాముతో సహవాసంలో ఉన్నాడు కనుక దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. తొందరపాటు ద్వారా లోతు వెళ్ళిపోయాడు, సహవాసం నుంచి విడిపోయాడు, సహవాసం నుంచి తప్పిపోయాడు. ఇదిగో అతడు ఏదైతే నీ ద్వారా సంపాదించుకున్నాడో సమస్తము కూడా బూడిదైపోయింది. చివరికి తన భార్య కూడా కనుమరుగైపోయింది, బూడిదైపోయింది. ఇదిగో జీవితం శాపమై అనేకుల జీవితాలకి ఈరోజు ఒక శపించబడిన వ్యక్తిలాగా కనబడ్డాడు. మా జీవితాలు అలాగా ఉండక సహవాసంలో ఉంటూ, సహవాసం ద్వారా బలపడుతూ, ఆత్మీయంగా మేము జీవిస్తూ మంచి సంబంధం కలిగి మీ కొరకు సాక్షులుగా బ్రతికే కృపను మాకు దయచేయమని, ఇదిగో లోకంతో సహవాసం చేసి ఇప్పటికే నష్టపోయాము. ఇదిగో నాయనా, లోకంలో ఉన్న మాటలు చెప్పేవారితో, లోకంలో ఉన్న పద్ధతులు చేసేవారితో సంఘంలో ఉంటారు. అటువంటి వారితో సహవాసం చేసి ఇప్పటికే మేమన్నీ పోగొట్టుకున్నాం, ఆత్మీయ స్థితిలో పడిపోయాం. ఈ రాత్రి నుంచి అలా కాకుండా నీతో, ఆత్మీయులతో సహవాసం కలిగి జీవించే భాగ్యం దయచేయమని
లైవ్లో వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాలను జ్ఞాపకం చేసుకున్నామని దీవించి ఆశీర్వదించి మంచి సహవాసంలో ముందుకు నడిచే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఇంతవరకు దేవునికి వాక్యాన్ని విన్నాం కదా. సహవాసం, ఆత్మీయులతో సహవాసం చేయండి, దైవజనులతో సహవాసంగా ఉండండి, దేవునితో ముందు సంబంధాన్ని కలిగి ఉండండి. ఆ తర్వాత మంచి సహవాసం చేసి సహవాసం ద్వారా బలపడండి. మరి సందేశాలు షేర్ చేయండి, అనేకలు వింటారు. రాసి నేను పంపిస్తున్నాను ప్రతిరోజు సందేశాలు. ఆ సందేశాలు ఎంతోమందికి దీవెనకరంగా ఉన్నాయని చాలామంది సాక్ష్యాలు ఇస్తున్నారు. పాస్టర్లు కూడా అయ్యా మేము రాసుకొని మా సంఘాల్లో మేము బోధిస్తున్నామని తెలియజేస్తున్నారు. అంతకంటే ధన్యత నాకేమీ లేదు. మరి రేపు రోజు కూడా సార్, రేపు ఉదయం కూడా సందేశం వస్తుంది. గొప్పలు తిప్పలు అనేటువంటి టైటిల్ మీద సందేశం వస్తుంది. మీరందరూ చదవండి. చక్కగా దేవుడు మీతో మాట్లాడతాడు. పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే మరి దేవుని పరిచర్య కొరకు మీరు కూడా సహకరించవచ్చు. మరి మందిరం లేదు, ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఇంట్లో సేవ చేస్తున్నాం. మీరు స్థలం కొరకు ప్రార్థించండి. దేవుని చిత్తంలో ఒక చక్కటి స్థలం, మందిరం ఏర్పాటాగులాగున మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు ప్రార్థించవలసిందిగా దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తం అయితే రేపు రాత్రి లైవ్ ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.